ఇతనే అభి. చదవడం అంటే చాలా బద్ధకం. పుస్తకం తెరిస్తే నిద్ర, మొబైల్ తెరిస్తే ఉత్సాహం. అభి, రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కదా, కొంచెం చదువుకోవచ్చు కదరా. అమ్మా, ఏదో ఒకలా అవుతుందిలే, నేను చూసుకుంటాను. అభి మొబైల్ చూస్తూ నడుచుకుంటూ వెళ్తుంటాడు. అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఒక వింత తాత కనిపిస్తాడు. తాత చేతిలో ఉన్న పెన్ నుండి మెల్లగా బంగారు రంగు కాంతి మెరుస్తుంది. ఆ తాత ఒక చిరునవ్వుతో, బాబూ, చదవకుండానే ఫుల్ మార్క్స్ కావాలా? నీకు కావాల్సినంత జ్ఞానం కావాలా? అభి ఆశ్చర్యంగా, జ్ఞానం అక్కర్లేదు తాతయ్యా, ఫుల్ మార్క్స్ కావాలి. అదెలా తాతయ్యా? తాత చిరునవ్వుతో పెన్ చూపిస్తూ, ఈ మాయా పెన్తో నువ్వు ఏ పేపర్ మీద రాసినా కరెక్ట్ ఆన్సర్స్ అవే ఆసేస్తాయి అని చెప్పి తాత ఆ పెన్ని అభి చేతిలో పెట్టాడు. ఆ క్షణంలో పెన్నుండి బంగారు కాంతి మెరుస్తూ అభి కళ్లల్లో ఆశ్చర్యం నిండిపోయింది. ఆ రాత్రంతా అభి ఆనందంతో నిద్రపోయాడు. మరుసటి రోజు ఎగ్జామ్ హాల్లో అభి చాలా టెన్షన్గా కూర్చుంటాడు. క్వశ్చన్ పేపర్ చూసి బెదురుగా చూస్తాడు. టీచర్ క్లాస్ రూంలో తిరుగుతూ ఉంటుంది. అభి మెల్లగా పెన్ తీసుకుని పేపర్ మీద పెడతాడు. పెన్ వాటంతటవే వేగంగా ఆన్సర్స్ రాస్తూ ఉంటుంది. అభి ముఖంలో ఆశ్చర్యం. అభి క్వశ్చన్ కూడా చదవలేదు, కాని పెన్ మాత్రం ఆగకుండా ఆన్సర్స్ రాసేసింది. టీచర్ మార్కుల లిస్టు చూపిస్తూ ఉంటుంది. అభి 100లో 100 అని చెప్పగానే క్లాస్మేట్స్ అందరూ వావ్ అభి అని ఆశ్చర్యంగా చూస్తారు. అభి గర్వంగా నవ్వుతూ ఉంటాడు. తన చేతిలో మాయా పెన్ని రహస్యంగా తడుముతూ ఉంటాడు. టీచర్ ప్రశంసగా, అభి, ఈసారి 100లో 100 చాలా బాగా రాశావ్. క్లాస్మేట్స్ ఆశ్చర్యంగా, వావభి, నీకన్ని మార్కులా? అందరూ అభిని మెచ్చుకున్నారు. కాని ఎవరికీ తెలియదు, అది అభి తెలివి కాదు, పెన్ మాయా. అభి ఇంట్లో టీవీ చూస్తూ పెన్ని హోంవర్క్ చేయిస్తున్నాడు. ఎగ్జామ్లో మళ్లీ పెన్ వాడుతున్నాడు. అభి పుస్తకాలకి దూరంగా మొబైల్ టీవీ చూస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నాడు. మార్కులు వస్తున్నాయి, ప్రశంసలు వస్తున్నాయి, కాని జ్ఞానం మాత్రం రాలేదు. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో ఒక పెద్ద క్విజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. అందరి ముందు మైక్ దగ్గర నిలబడాలి. ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాలి. అభి కాన్ఫిడెంట్గా నిలబడి ఉంటాడు. ఒక టీచర్ క్వశ్చన్ అడుగుతుంది. టీచర్ ఉత్సాహంగా, నెక్స్ట్ క్వశ్చన్ అభికి. 12 ఇంటూ 8 ఎంత? అభి షాక్ అవుతాడు. అతని ముఖంలో భయం. ఇక్కడ మాయా పెన్ లేదు, ఇక్కడ రాయడం కాదు, చెప్పాలి. అభి తలబడుతూ, గొంతు వణుకుతూ, అమ్మా ఆన్సర్ చెప్పలేక తలదించుకుంటాడు. అయ్యో, అభికి తెలియదా? అభి తలదించుకుని నిలబడి ఉన్నాడు. మార్కులు తెచ్చిన పెన్ తెలివి మాత్రం ఇవ్వలేదు. జ్ఞానం లేకపోతే ఎంత అవమానమో అభికి ఆ రోజే అర్థమైంది. ఇంట్లో అభి ఏడుస్తూ తన మార్కుల షీట్ వైపు చూస్తుంటాడు. అప్పుడు తాతయ్య మళ్లీ కనిపిస్తాడు. సానుభూతిగా అభి భుజం తడప్తాడు. తాత వినయంగా, ప్రేమగా, చూడు బాబూ, షార్ట్కట్లో మార్కులొస్తాయి, కాని జ్ఞానం రావు. కష్టపడి చదివిన చదువే ఎప్పటికీ నీతో ఉంటుంది. నీకు ధైర్యాన్నిస్తుంది, తెలివినిస్తుంది. అభి కళ్లల్లో ఒక నిశ్చయం కనిపిస్తుంది. అతను మెల్లగా మాయా పెన్ని డస్ట్బిన్లో వేస్తాడు. పుస్తకాన్ని తెరచి చాలా శ్రద్ధగా చదవడం మొదలుపెడతాడు. ఆ రోజునుంచి అభి ఒక విషయం నేర్చుకున్నాడు. సులభంగా వచ్చిన విజయం నిలబడదు. కష్టపడితేనే అసలైన సంతోషం, నిజమైన విజయం. మోరల్: చూడండి పిల్లలు, మార్కుల కోసం షార్ట్కట్ వెతకవచ్చు, కాని మేధస్సు కోసం మాత్రం కష్టపడాల్సిందే. ఎందుకంటే ఆ మార్కులు నిన్ను క్లాస్లో మాత్రమే ఫస్ట్ ఉంచుతాయి, కానీ నీ జ్ఞానం నిన్ను ఈ లోకానికే కింగ్ని చేస్తుంది.